హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తన్నమాన వ్లాగ్స్. ఈరోజైతే మనం చిమ్మిడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది రొటీన్గా బెల్లంతో చేస్తున్నాం ఎప్పుడూ. ఈరోజైతే నేను పంచదారతో చేసి చూపించాలనుకుంటున్నాను. మా అమ్మ చేసి పెట్టేవారు పంచదారతోని, చాలా టేస్ట్గా ఉంటుంది. సున్నుండలాగే ఇది కూడా టేస్ట్ ఉంటుంది. మినప సున్నుండలకు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ చిమ్మిడి అయితే మాత్రం చాలా ఇష్టపడుతుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఇదైతే మాకు పండిన నువ్వులండి. ఇవి పండినవి నువ్వులు అయితే మాత్రం 4-5 సంవత్సరాలు నిల్వ ఉంటున్నాయండి. ఇవి మాకు పండినవి అప్పుడే 2-3 సంవత్సరాలు అయిపోతుంది. కొన్ని ఒక దగ్గర పెట్టానన్నమాట. అవి డబ్బాయే మర్చిపోయాను. తీసి చూస్తే బాగున్నాయి, చాలా బాగున్నాయి, పాడవలేదు అసలు. వెంటనే ఏపి సిమ్మిడి అయితే తయారు చేశాను. నూనెకని ఇలా కడుక్కున్నాను. నువ్వుల్ని నూనెకని కడుక్కున్నవే ఇలాగా నల్ల నువ్వులు బాగానే ఉంటాయి. పంచదార వేసి చేస్తే, బెల్లం వేసి చేసినా బాగానే ఉంటాయి. పంచదార అయితే మరీ టేస్ట్గా ఉంటుందండి. బెల్లం కంటే పంచదారకి టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఈ నువ్వులతోని. ఇలా అయితే నువ్వుల్ని 1 కప్పు నువ్వులు అయితే తీసుకున్నాను. దూరగా వేయించుకోవాలండి చటపట్లాడే వరకు. చూసారు కదా, ఈ రెడ్ ఇష్యూ వచ్చే వరకు కూడా వేయించుకుంటే ఇది పంచదార చిమ్మిడికి కంపల్సరీ వేయించాలండి. బెల్లం చిమ్మిడికి అయితే డైరెక్ట్గా వేయించకపోయినా పర్లేదు, చేసేసుకోవచ్చు. నేను బెల్లం చిమ్మిడి కూడా వీడియో పెట్టాను మీకు. ఎప్పుడు నాగల చవితికి పెట్టానండి. మేము చాలామంది అందరం కలిసి దంచుకున్నాము. అదైతే వీడియో పెట్టాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. కంపల్సరీగా నాగల చవితికి అందరూ చేస్తారు, మేమే కాదు. నాగల చవితికి మా కోసం మా మమ్మీ ఇది కూడా చేసేది, పంచదార చిమ్మిడి. మళ్ళీని విడిగాన బెల్లం చిమ్మిడి దేవుడికి చేసినా సరే దీని టేస్ట్ కోసమనే చేయించుకునే వాళ్ళం, మాకు కావాలని. ఇది సున్నుండల గుండలాగా ప్లేట్లో వేసుకొని తినేవచ్చండి. ఉండ చేసుకొని అవసరం లేదు. ఉండ అవ్వదు కూడా సరిగా, బెల్లంతో అయితే అవుతుంది. కానీ ఇలా బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకొని, నేను ఫస్ట్ కొనలేదండి, ఇప్పుడు వేపిన తర్వాత కొలిసాను. కప్పు అయ్యాయి. ఈ కప్పుకి అరకప్పు పంచదార అయితే చాలండి. కప్పు నువ్వులకి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది క్వాంటిటీ. స్వీట్ ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ స్వీట్ సరిపోయింది, ఎక్కువగానే ఉంది. ఇంకా తగ్గించుకునే వాళ్ళు ఉంటే తగ్గించుకోవచ్చు కూడా. ఇది సూపర్ టేస్ట్ అండి. ఇదిగోండి, సగం పంచదార వేశాను కప్పులోని. ఇలా సగం పంచదార వేసి మిక్సీ పట్టేస్తే, ఒక 2 సార్లు పట్టేస్తే చాలండి. బెల్లం చిమ్మిడి అయితే గట్టిగా పడుతుంది, కానీ ఇదైతే సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. అందరూ ట్రై చేయండి. పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. మోషన్ ఎవరైనా అవ్వకపోతే ఈ చిమ్మిడి తింటే కంపల్సరీ మోషన్ కూడా అవుతుందండి. రక్తహీనత తగ్గుతుంది ఈ చిమ్మిడి తినడం వల్ల. చాలా ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కంపల్సరిగా ఇది చేసి పెట్టండి పిల్లలకి పెద్దలకి. ఇదిగోండి, చిమ్మిడి రెడీ అయిపోయింది. ఇలా ఈ బాక్స్కి అయితే వచ్చింది కప్పు నువ్వులను. ఇవి నేను ఎక్కువగా చట్నీలో యూజ్ చేస్తాను, అలా పక్కన పెట్టుకొని. ఎప్పటికప్పుడే అయిపోయినా తెచ్చుకుంటాము, కాకపోతే ఇవి మాకు పండినవి అనమాట. చట్నీలో ఒక్కొక్క 2 చెంచాలు పిక్కల చట్నీలోనే వాటిల్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకండి ఇది చాలా సూపర్ టేస్టీ అంటే టేస్టీ అండి. అందరూ ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.